ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మీదుగా కొత్తగా మరో వందే భారత్ రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ అమరావతి ప్రాంతం నుంచి ఈ రైలును నడపాలనే ప్రతిపాదన వచ్చింది. విజయవాడ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడపాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి కనీసం 12 నుంచి 16 గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ రైలు వస్తే ఈ సమయం తగ్గుతుందని, అమరావతి ప్రాంతానికి కూడా రవాణా సౌకర్యం పెరుగుతుంది అంటున్నారు. ఈ రైలు ఏర్పాటు చేస్తే విజయవాడ వైపు నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు, వివిధ వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కాచిగూడ, యశ్వంత్పూర్, గుల్బర్గా, బెంగళూరు, వయా అనంతపురం మీదుగా 2 వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలును నడపాలంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2 రూట్లు తెరపైకి వచ్చాయి. కొత్తగా ప్రతిపాదిస్తున్న విజయవాడ, బెంగళూరు రైలును వయా అనంతపురం మీదుగా నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైలు విజయవాడ, గుంటూరు, పల్నాడు, నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక మీదుగా నడపాలనే ప్రతిపాదన ఉందంట. అనంతపురం మీదుగా వెళితే అమరావతికి కూడా కనెక్టివిటీ పెరుగుతుందని భావిస్తున్నారట. తాజాగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చిందట. విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్పేట, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు వెళ్లేలా ప్లాన్ చేయాలని కొందరు కోరుతున్నారు. వారంలో 6 రోజుల పాటు 8 కోచ్ల CC-7, EC-1 తో ప్లాన్ చేయాలంటున్నారు. ఈ రూట్లో వందే భారత్ నడిపినా ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుందంటున్నారు. గతంలో ఏపీకి చెందిన ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. మరి ఈ కొత్త వందే భారత్ అంశంపై రైల్వే అధికారులు ఈ రిక్వెస్ట్పై ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. ఇలాంటి మరెన్నో వార్త సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ కామెంట్ మాకు పంపగలరు.